సమ్మగా ఉంది పడుకొని ఉంటే. చాలామంది బోట్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు అలాగా. సో ఇటు లాస్ట్ నుంచి అటు లాస్ట్కి అక్కడ సముద్రం. తప్పదు, ఇంక ఇవన్నీ మోసుకొని అర్థించేసేయాలి. మళ్ళీ 2 days తర్వాత అన్నీ మోసుకొని వచ్చి పైకి ఎత్తుకొని పెట్టాలి. లోపల ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. సో నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. ఇక్కడ మీకు కనిపిస్తున్న రిసార్ట్ పేరు వచ్చేసి ఖలీఫా టూరిస్ట్ రిసార్ట్. వచ్చేసి జూలియా అనే ఏరియాలో ఉంటుంది అనమాట. చాలా పెద్దది, చాలా బాగుంటుంది చూడడానికి. సో ఒకసారి మీరు అందరూ చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 2 రోజులు ఆడ ఉండటానికి మొత్తం లగేజ్ అంతా ఇది వచ్చేసి మతార్లు, ఇవి వచ్చేసి బట్టలు, అవి వచ్చేసి బట్టల బ్యాగులు, ఇవి తినే ఐటమ్స్, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, ఈ పిల్లలు ఆడుకునే పిల్ల వస్తువులు, ఈ పడుకోవడానికి బెడ్లు. ఇక్కడైతే ఇల్లు బుక్ చేసుకుంటారు, కానీ ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు కద్దామాలు పడుకోవడానికి ఎక్స్ట్రా బెడ్లు అనమాట ఇవి. సో అవి వచ్చేసి బ్యాగులు, అవి వచ్చేసి అన్ని వస్తువులు తినేదానికి చేసుకోవడానికి అన్నిటి. సో ఇంకొక 2 రోజులు ఆడికి వెళ్ళిపోతారు. 2 రోజుల తర్వాత వస్తే 2 రోజుల తర్వాత వస్తారు, లేకపోతే ఆడనే ఉంటారు. వీళ్ళు ఎప్పుడు ఎండల కాలం స్టార్ట్ అయింది కదా, ఇంకా అక్కడే ఉంటారు, ఎంజాయ్ చేస్తారు ఫుల్గా. ఆ తర్వాత వస్తారు. తప్పదు, ఇంక ఇవన్నీ మోసుకొని అర్థించేసేయాలి. మళ్ళీ 2 days తర్వాత అన్నీ మోసుకొని వచ్చి పైకి ఎత్తుకొని పెట్టాలి. ప్రతి ఒక్కరికి ఇట్లనే ఉంటుంది. ఎండల కాలం స్టార్ట్ అయితే వాటర్లో ఆడుకునేదానికి వెళ్తారు, చూపిస్తుంది అది కూడా మీకు. ఆ తర్వాత వచ్చేసి చలికాలం స్టార్ట్ అయితే అదే వాటర్ పక్కన చలిమంటలు వేసుకొని కూర్చొని ఎంజాయ్ చేస్తారు అనమాట. ఈ రోడ్ నెంబర్ 6లో ఎప్పుడు చూసినా ట్రాఫిక్ ఉంటుంది. యాక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈ రోడ్ నెంబర్ 6 చాలా డేంజరస్ రోడ్. ఇందులోంచి మనం 40 నెంబర్ రోడ్డుకి అయితే వెళ్ళాలన్నమాట. ప్రతి రోడ్డుకి ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఒక 36 kilometers స్ట్రైట్ 40 నెంబర్ రోడ్డు. ఈ రోడ్ వచ్చేసి కువైట్ సిటీ నుంచి స్ట్రైట్ సౌదీ బార్డర్ వరకు ఉంటుంది. లాంగ్ వెళ్తున్నాం కాబట్టి కెమెరా దగ్గర స్లో చేసుకుంటే తొక్కుంటే వెళ్ళిపోవడమే. ఖలీఫా టూరిస్ట్ రిసార్ట్ చాలా బాగుంటుంది ఇది. ఈ రిసార్ట్ లోపల మొత్తం కూడా చాలా బాగుంటుంది. మనం ఎంట్రీ అయ్యేటప్పుడు ఇక్కడ మనం అయితే నెంబర్ అయితే ఖచ్చితంగా చెప్పాలి. ఏ నెంబర్ అయితే బుక్ చేసుకుంటామో ఆ నెంబర్ చెప్పాలి పేరు. D9. థ్యాంక్ యూ. నెంబర్ చెప్తే గేట్ టక్మని లేస్తుంది. అక్కడ కనిపిస్తుంది వచ్చేసి రిసెప్షన్. ఫస్ట్ బుక్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేసి మనం నెంబర్ అయితే తీసుకోవాలి. లైన్లో బుక్ చేసుకున్న నెంబర్ని అక్కడికి వెళ్ళేసి చెప్పి ఒక పేపర్ తీసుకొని అక్కడ వాళ్ళు ఏమేమి ఇస్తారు ఏంటి అనేది చూసుకొని బేగాలు అయితే తెచ్చుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి సముద్రానికి కొంచెం దూరంగా ఉండేటివి. D9 లోపల ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. సో డోర్ ఓపెన్ చేయగానే కిచెన్ ఇది. ఇదో కిచెన్ ఉంటుంది. మొత్తం వీళ్ళు ర్యాకులు ఏమేమి ఇచ్చారు ఏంటనేది రాసుకొని ఉంటారు అన్నమాట. ఇక్కడ ప్లేట్లు, కప్పులు ఇవన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి కిచెను. ఇది వంట చేసుకోవడానికి, వేడి చేసుకునేదానికి, ఇది చాయ్ కాంచుకునేదానికి. ఫ్రిడ్జ్ వచ్చేసి కద్దామ రూము. అది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి నార్మల్ బయట అవుట్ సైడ్ బాత్రూము. ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్. ఇది హాలు. అక్కడే డైనింగ్ టేబుల్. ఇది వచ్చేసి హాలు. టీవీ పెట్టుకొని ఇక్కడ కూర్చొని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇటు సైడ్ బయటకు వస్తే స్విమ్మింగ్ పూల్. యాక్చువల్గా అక్కడ సముద్రంలో మునుగుతారు, అవి ఉప్పు వాటర్ కాబట్టి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ మునుగుతారు. నేను వచ్చేసి బెడ్రూమ్స్ ఉంటాయి. సపరేట్ 2 bedrooms ఉంటాయి. ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. మాస్టర్ బెడ్రూమ్. ఇటు సైడ్ నుంచి ఇది బాల్కనీ. పైనుంచి వస్తూ ఉంటే భలే ఉంది కదా. స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ. ఖలీఫా రిసార్ట్ చాలా బాగుంటుంది. ఇంకా పైనుంచి చూస్తూ ఉంటే ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు, అది కూడా వెళ్ళి చూపిస్తా. సో అది వచ్చే స్విమ్మింగ్ పూల్స్. ఇవి అటాచ్డ్ 2 స్విమ్మింగ్ పూల్స్. సో అదన్నమాట. ఇక్కడ నుంచి బట్టలు పెట్టుకోవడానికి ర్యాక్స్. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూము. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. చిన్నపిల్లలకు ఉంటుంది. 2 beds సపరేట్ ఉంటాయి. చిన్నపిల్లల రూమ్ అనమాట.
సమ్మగా ఉంది పడుకొని ఉంటే. వీళ్ళకి ఏం ఎంజాయ్ చేస్తారు, ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టుకొని ఎంజాయ్ చేస్తారు. మనకే దోలు తీరిపోతుంది ఇక్కడ. ఇంకో ఫ్లోర్ పైకి వెళ్ళటానికి. ఇది వచ్చేసి పైనుంచి వ్యూ. సో ఇటు లాస్ట్ నుంచి అటు లాస్ట్కి అక్కడ సముద్రం. పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ మొత్తం సేమ్ అన్నీ ఇలానే ఉంటాయి. ఒక ఫ్లోర్ బెడ్రూమ్స్, ఒక ఫ్లోర్ వచ్చేసి నార్మల్, కింద హాలు అవన్నీ ఉంటాయి. పైన వచ్చేసి మొత్తం ఇట్లా ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఇటు సైడ్ ఇవి వచ్చేసి స్విమ్మింగ్ పూల్స్, అవి వచ్చేసి లాస్ట్కి సముద్రం. అక్కడ కనిపించేదంతా సముద్రం. చాలా బాగుంది అసలు ప్లేస్ మాత్రం. ఇక్కడ కనిపించేది వచ్చేసి ఎంట్రన్స్ లోపలికి రావడానికి. చెట్లకి అవతల ఉండేది ఇంకో రిసార్ట్, అది వేరే, ఇది వేరే, సపరేట్ రిసార్ట్స్ ఉంటాయి. ఎవరైనా బుక్ చేసుకోవచ్చు, కోవేటీల వాళ్ళనే కాదు, ఎవరైనా వచ్చి బుక్ చేసుకొని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువ పిలిపినోళ్ళు అయితే బుక్ చేసుకుంటూ ఉంటారు వీటిని. పిలిపినోళ్ళు వచ్చేసి పార్టీలు చేసుకుంటా బుక్ చేసుకొని ఎంజాయ్ చేస్తారు బాగా. సముద్రానికి దూరంగా ఉండేటి కొంచెం రేట్ తక్కువ ఉంటాయి. సముద్రానికి దగ్గర అయ్యే కొద్దీ రేట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే 100 దినార్ల వరకే ఉంటుంది ఈ సముద్రానికి దగ్గర అయ్యే కొద్దీ. చాలా బాగుంటుంది. ఒకసారి చూపిస్తా మీకు మొత్తం క్లియర్గా చూడండి. అంతా సముద్రం, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. చాలామంది బోట్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు అలాగా. ఇక్కడ మాత్రం మొత్తం మునగటానికి. సో చాలామంది చూడండి అక్కడ మునుగుతున్నారు. మామూలుగా ఎండల కాలం వస్తే ఈ నీళ్ళల్లో మునుగుతారు. చలికాలం వచ్చిందనుకో ఇదే నీళ్ళ పక్కన చలిమంటలు వేసుకుని అయితే కూర్చుంటారు. మొత్తం ఇటు సైడ్ నుంచి అటు లాస్ట్కి ఒక 1/2 కిలోమీటరు, ఇటు సైడ్ నుంచి ఇటు లాస్ట్కి ఒక 1/2 కిలోమీటరు, A to జెడ్ వరకు ఉంటాయి అన్నమాట. కోవిటి వాళ్ళు వస్తారు, కోవిటి వాళ్ళతో పాటు పని మనిషి వస్తారు మన వాళ్ళు అయితే. అలా వచ్చినప్పుడు మాత్రమే చూడగలుగుతారు వీటిని. కద్దామాలను అలా దొడుకొని వస్తారు, పాప ఏడిపించి చంపుతారు. కద్దామాలు దొడుకొని వచ్చి ఆడికంటే ఆడికి సప్పి తిప్పి సావాలి వాళ్ళు. అవన్నీ మోసి సావాలా, గుడ్లు వేసేయాలా, టిఫిన్లు పెట్టాలా, డిన్నర్లు పెట్టాలా, నైట్ భోజనాలు పెట్టాలా. వీళ్ళు మాత్రం వాళ్ళు తినిన తర్వాత తినాలి పాపం. ఎంత ఘోరంగా ఉంటుందంటే పరిస్థితి అసలు చెప్పలేం. బయట వేడిగా ఉందని చెప్పేసి మా సార్ లోపల కూర్చోమని చెప్పాడు. లోపల కూర్చోమని చెప్పి ఒక కూల్ డ్రింక్, ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చాడు అనమాట. చాలా మంచివాడు మా సారు, బాగా చూసుకుంటారు ఎక్కడికి వచ్చినా కూడా. బయట వేడి ఎక్కువ ఉంది, కార్లో కూర్చుంటే ఏసీ ఎక్కువ యూస్ చేయాల్సి వస్తుంది. సో లోపల కూర్చో అని చెప్పారు. ఎవరైనా అంతే, బుక్ చేసుకున్న రోజు తీసుకొని వచ్చి ఎట్లయితే పెట్టేస్తారో, వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అన్ని లోపలన్నీ బెడ్రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ అవన్నీ వాష్ చేసి మళ్ళీ కొత్తటి వేసేస్తారనమాట. సో మళ్ళీ ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఈజీగా బుక్ చేసేసుకోవచ్చు, వచ్చేస్తారు. సో అలా ఉంటుంది, మొత్తం మార్చేస్తూ ఉంటారు. ఒక ఫ్యామిలీ ఉండటానికి ఒక రోజుకి 150 దినార్ల నుంచి 200 దినార్ల దాకా కూడా పే చేస్తారు. అంటే ఒక 40,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు. మనం ₹1 ఖర్చు పెట్టాలన్నా ఎన్నో రకాలుగా ఆలోచిస్తాం, కానీ వాళ్ళు మాత్రం అస్సలు ఆలోచించరు. వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసం ఎంత డబ్బులైనా ఖర్చు పెడతారు, ఎంత దూరమైనా వెళ్తారు. ఈ ఎండలు స్టార్ట్ అయిన 1 నెల 1.5 నెలకి ఋతువు అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు వేరే దేశానికి కూడా వెళ్ళిపోతారు ఒక 10-15 రోజుల దాకా. నేను వచ్చేసి ఆ ఖలీఫా రిసార్ట్ అనగానే ఏం మియా ఖలీఫా అని అనుకున్నా. గూగుల్ ఇది వచ్చేసి జస్ట్ ఖలీఫా టూరిస్ట్ రిసార్ట్. సో గూగుల్ ఖలీఫా అయితే కాదు. నాకు ఇచ్చే 1 నెల జీతం వాళ్ళు 1 రోజులో ఖర్చు పెట్టేస్తారు ఈజీగా. దేనికైనా రాసి పెట్టి ఉండాలి అంటే ఇదేనే. ఇది ఓన్లీ ఎండల కాలం స్టార్ట్ అయిన స్టార్టింగే. ముందుంది ముసళ్ళ పండగ. కర్దామాల డ్రైవర్ల రక్తం చాయిగా తాగినట్టు వడగట్టుకొని తాగేస్తారు. రాత్రి పగులని తేడా ఉండదు. వదిలేసి వెళ్తున్నా, ఇంకో 2 days తర్వాత వచ్చి తీసుకెళ్ళాలి మళ్ళీ. అదన్నమాట రిసార్ట్స్ అంటే అలా ఉంటాయి. చూసారు కదా, వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటాం మరి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.